గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్లీ కేసీఆర్ ను కలుస్తారన్న ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ ఇటీవల పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కృష్ణమోహన్ రెడ్డి. అందుకు కారణం కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో పెట్టడమే. దీంతో అసలు కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు అనే దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినట్టా లేదా అన్న సందిగ్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో మంత్రి జూపల్లి బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయి చర్చలు జరిపారు. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి తీరుపై నిన్న అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసింది సరిత వర్గం. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సరిత వర్గాల మధ్య విభేదాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. పాషా, నళిని, గద్వాల ఎమ్మెల్యేతో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ సాగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరోపక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ కేసీఆర్ ని కలుస్తారనే ప్రచారం జరుగుతుంది. అందులో ఆ టీంలో ఆ బృందంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పొచ్చు. దాంతో పాటు ఇటీవలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేను పొందాను, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ కు సంబంధించిన వారు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాన్ని కూడా ఆపోనెంట్ గా ఉన్నటువంటి వర్గము వైరల్ చేసింది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి చెప్పొచ్చు. మరోపక్క నిన్న కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంపై సరిత కాంగ్రెస్ అధిష్టాన పెద్దల్ని కలిసి ఆయనపై ఫిర్యాదు చేయడంతో పాటు తనకు ఎమ్మెల్సీ లేదా పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి ఆమె నిన్న కోరినటువంటి సందర్భంలో ఈ మొత్తం ఎపిసోడ్లు జరుగుతున్న కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేతో భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్న అంశాలపై ఆయన వివరాలు సేకరించినట్టుగా సమాచారం అందుతుంది. దాంతో పాటు సరిత వర్గము తనని ప్రతి అంశంలో కూడా డిమోరలైజ్ చేసేలా పోస్టులను వైరల్ చేయడము, వివిధ రకాల పోస్టులను సోషల్ మీడియాలో పెట్టడం వంటి అంశాలు చేస్తుందని చెప్పేసి కూడా కృష్ణమోహన్ రెడ్డి జూపల్లికి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ మధ్య కాలంలో అంటే అనర్హత కేసు తెరపైకి రావటము, ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ లోకి చేరినటువంటి ఎమ్మెల్యేలు తిరిగి కేసీఆర్ ని కలుస్తారని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతుండటము, మరోపక్క గద్వాలలో మరో వర్గంగా ఉన్నటువంటి సరిత కృష్ణమోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం వంటి అంశాల నేపథ్యంలో వీరి భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా చెప్పుకుంటున్నారు. దాంతో పాటు అసలు ఈ అనర్హత కేసు తర్వాత దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, తర్వాత కేసీఆర్ ని కలవకుంటే ఏం జరుగుతుంది, కలిస్తే ఏం జరుగుతుంది అన్న అంశాలు కూడా భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నల్లి, అయితే గతంలో నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ ఆయన ఒక పోలీస్ కంప్లైంట్ కూడా రేస్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ మొత్తం విషయాన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది అసలు? అయితే ఫిబ్రవరి 11వ తేదీన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నేను బీఆర్ఎస్ నుంచి గెలుపొందాను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కానీ కాంగ్రెస్ లో కొంతమంది కావాలని ఫ్లెక్సీలపై తన ఫోటోలు ముద్రించి తనను అబాస్ పాలు చేస్తున్నారు, వారిపై చర్యలు తీసుకోవాలి, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆ తర్వాత ఆలస్యంగా వెలుగులోకి రావటము, ఆ తర్వాత ఆయన కూడా అనర్హత కేసు తెర మీదకి వస్తుండటంతో ఈ రకమైనటువంటి ట్రిక్ ప్లే చేశారని చెప్పేసి కొందరు విశ్లేషిస్తున్న నేపథ్యంలో ఈ రోజు తాజాగా మంత్రి ఒక కార్యక్రమానికి గద్వాలకి రావటము, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి నివాసంలోనే ఎమ్మెల్యేతో భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క సరిత వర్గం దీనిపై ఆరోపణలు చేస్తుంది. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్తున్న క్రమంలో అతనితో ఎలా భేటీ అవుతారని చెప్పేసి కూడా సరిత వర్గం ప్రశ్నిస్తోంది. రైట్ పాషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.